జీవితాన్ని జీవించాలా, గుండెల్లోంచి రావాలి నీకు. అద్భుతాలు చేసే దేవుని దగ్గరికి వెళ్ళడం మానేస్తున్నారు. అర్థమవుతుందా? అద్భుతాలు చేసే పాస్టర్స్ని నమ్ముతున్నారు. అంటే వాళ్ళు నమ్ముద్దా? నమ్మాలి. కానీ దేన్ని ఆధారం చేసుకుని నమ్మాలా? దేన్ని ఆధారం చేసుకుని చేసుకున్నాం. ఇప్పుడు ఈ రోజున అన్య జనాంగానికి మనం లోకమైపోతున్నామంటే కారణం ఏంటనంటే దొంగ బోధలు జరుగుతున్నాయి, అబద్ధ బోధలు జరుగుతున్నాయి. ఈ దిక్కుమాలిన అద్భుతాల వైపు ఎంతసేపు వీటిని పైన వెళ్తున్నారు. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? జీవం కలిగిన దేవుని వైపు తిరగండి, ఇదే మేము మీకు ప్రకటిస్తున్నా సువార్త అన్నాడు. అంటే అద్భుతాలు సువార్త, అద్భుతాలు సువార్త. అద్భుతాలు ప్రజలు రప్పించడానికి జస్ట్ దేవుడు చేస్తాడంతే, కానీ అది కాదు నీ పునాది. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి నీళ్లు రప్పించాడు, ఆహారం ఇచ్చాడు, మళ్ళీ నీళ్ళ కొరత రాలేదా? వచ్చిందా లేదా? మళ్ళీ ఆహార కొరత రాలేదా? వచ్చింది. అంటే సమస్యలు వస్తూ ఉంటాయి రిపీటెడ్గా. కానీ ఒక దైవ సేవకుడిగా మేము చేయాల్సిన పని ఏంటో తెలుసా? మరలా వస్తాయి, ఆ సమస్యలు తట్టుకుని ఎలా నిలబడగలగో దానికోసం మీకు తర్ఫీదునివ్వాలా. దేనికోసం చెప్పండి. అమ్మ మీకు ఏం జరిగినా సరే నేనున్నా, అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నా, ఇది కాదు మీకు నేర్పాల్సింది. అద్భుతాలు నమ్మండి, ఓకే చేస్తాడు. కానీ అద్భుతాలపై డిపెండ్ అవ్వకండి. సమస్య వచ్చినా నిలబడగలిగే విశ్వాసాన్ని కలిగి ఉండండి. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఇదే. ఇప్పుడు ఈ రోజున చాలామంది బయట మోటివేషన్ స్పీకర్స్ ఉంటారు. మోటివేషన్ స్పీకర్స్ ఏం చెప్తారు? సమస్యలను ఎలా తట్టుకోవాలో, డిప్రెషన్లోంచి ఎలా, ఇదే కదండి వాళ్ళు చెప్పేది. అసలు నేనేం చెప్తుంది? అసలు నువ్వు మందిరానికి వస్తే నీకు మోటివేషనల్ స్పీకర్ ఎవడక్కర్లా. దేవుని కంటే గొప్ప మోటివేషనల్ స్పీకర్ ఎవరైనా ఉన్నారా? నువ్వు మందిరానికి వచ్చినప్పుడు సమస్యను ఎలా తట్టుకుని నిలబడాలో, సమస్యలను ఎలా ఎదురించాలో, ఆ సమస్య నుంచి దేవుడు ఎలా తప్పిస్తాడో అన్ని వాక్యం ద్వారా దేవుడు మనకి తెలియజేస్తాడు. తెలియజేయడా? గట్టిగా చెప్పండి. అదే పెంపొందించుకుంటున్నావా? అదే విశ్వాసాన్ని మనలో చాలామంది ఏంటంటే అద్భుతాలపై ఉన్న ఆసక్తి దేవుని వాక్యంపై మాత్రం, ఇప్పుడు చెప్పండి, దేవుని వాక్యంపై మనకుంటే పదే మనం ఎందుకు అల్ప విశ్వాసులుగా, బుద్ధిహీనులుగా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జరిగిపోయేవారుగా, దేవునికి దూరంగా జరిగిపోయేవారుగా ఎందుకు ఉంటామండి? అలనాడు వాళ్ళ అవసరతలు తీర్చబడ్డాయండి. చాలా విచిత్రం ఏంటంటే కోపం వచ్చింది దేవజనుడిపై, అలిగిందేమో వాళ్ళు, అరిచిందేమో వాళ్ళు, కానీ మోషే అన్న ఆ ఒక్క మాట అతను నేరస్తుడిగా మార్చేసింది. అందుకే మన నోటి వెంట వచ్చే మాటలు చాలా జాగ్రత్తగా కాచుకోవాలి. మన మాట మనల్ని నేరస్తుడిగా మారుస్తాయి. మన మాటే. మీకు అర్థమవుతుందా? అంటే ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరన్నా సాక్ష్యం ఇచ్చారు మోషే కోసం? మోషే మిక్కిలి, భూమి మీద ఉన్న అందరిలో మిక్కిలి అని చెప్పాడు. కానీ సాత్వికుడికి కూడా కోపం వచ్చింది. అక్కడ సాత్వికుడికి కూడా ఏమొచ్చింది? గట్టిగా చెప్పండి. మిగతా అలా ఉంటుంది. మరి అర్థమైందా? బీపీ లెవెల్స్ ఎంత కింద ఉన్న వాళ్ళు అయినా సరే సంఘాలతో పెట్టుకుంటే బీపీ మీటర్స్ అలా, మా సేవకులకి ఎందుకు షుగర్లో, బీపీలు, అల్సర్లో రకరకాల సమస్యలు ఎందుకు వచ్చేస్తాయి అంటే మీరు మీటర్ అలా పెంచేస్తూ ఉంటారు పైకి. నిజమే కాదా? ఇశ్రాయేలు ప్రజలు అలా చేశారు. కానీ విచిత్రం తెలుసా? దేవుడు శిక్ష ఎవరికి వేసాడండి అంటే అర్థమేంటి తెలుసా? మీరు ఎంత బీపీ పెంచినా మీకు కంట్రోల్లో ఉండాలా అంటే అర్థం ఏంటి? మీ మీద కోప్పడినా పర్వాలేదు, కానీ
దేవుడికి ఇవ్వాల్సిన మహిమను ఇవ్వకుండా మేము దొంగిలిస్తే మాత్రం చెప్పండి తప్ప కాదా? ఈరోజు అందుకే చనిపోయాడు. ఇప్పుడు యెషయా గ్రంథంలో కూడా అదే చెప్పాడు. ఏం చెప్పాడు అని అంటే, నేనే ప్రకటించిన వాడను, నేనే అంటే రక్షించేవాడు ఆయనే, ప్రకటించేవాడు కూడా. నమ్ముతున్నారా? సో అందుకే చాలామంది చెప్తున్నప్పుడు మా కొమ్ములు ఎందుకు రావంటే మాకు తెలుసు, దేవుని అభిషేకం లేకపోతే మేము జీరో అన్న సంగతి మాకు తెలుసు. అందుకే ఎవరైనా పొగుడుతున్నప్పుడు అయ్యా మీ వాక్యం చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది, హృదయాన్ని మార్చేస్తుంది అని అంటే ప్రైజ్ గాడ్ అని అంటాం. అంటే దేవునికే చెప్పండి మహిమ. అది పైకే కాదు, ఇక్కడ నుంచి రావాలా. మరి ఏంటనుకుంటున్నారు? శ్యామ్ అంటే మనం చెప్పామంటే మామూలుగా ఉండదు. ఆహా నువ్వు అట్టలు మైకు రా, మైక్ తీసేస్తే నీలాంటి మైకులు చాలా ఉన్నాయి, ఏ మైక్నైనా నేను వాడుకోగలను. మీకు అర్థమవుతుందా? కానీ నన్ను వాడుకుంటున్నాడంటే అది నా అదృష్టం. నన్ను నిలబెడుతున్నాడంటే నా అదృష్టం. నిన్ను బలపరుస్తున్నాడు, దేవుని పరిచయం నిన్ను వాడుకున్నాడంటే నీ అదృష్టం. అది అదృష్టానికి ఇంకా దేవుడికి కృతజ్ఞులుగా ఉండాలి తప్ప కృతజ్ఞులుగా ఉండడానికి వీల్లేదు. మీకు అర్థమవుతుందా? అందుకే మోషే ఎక్కడ చేరలేదు? ఆ ఒక్క మాట అండి, ఆ ఒక్క మాట అతని కనాను చేర్చలే. గుర్తుపెట్టుకో, ఏ చిన్న సందర్భం చాలండి, చిన్న మాట చాలు. అందుకే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ మాట వింటున్న దైవజనులైనా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒక్కటే, మనం పొరపాటును కూడా దేవుని మహిమను దొంగిలించడానికి పౌలు బర్నబా దొంగిలించారా? బట్టలు చింపుకుని సువార్త ప్రకటించారండి. ఇప్పుడు దైవజనులుగా మన బాధ్యత ఏంటో తెలుసా? ప్రజలకు ఏం ప్రకటించాలా? మన ఎయిమ్ అదే ఉండాలి, మన లక్ష్యం అదే ఉండాలి. అద్భుతాలు జరగని, దెయ్యాలు వదలగొట్టని, మరి ఏదైనా జరగని, కానీ అంతిమంగా మనం చేయాల్సింది ఏంటో తెలుసా? హృదయాన్ని మార్చాలి. ఏం మార్చాలా? హృదయంలో దేవుని గొప్పతనం ఏంటో తెలియచేయాలి. ఈ బలిపీఠం మీద నిలబడుతున్న ఏ దైవజనుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే, ఏడో తెలుసా? ప్రభు వైపుకు ఆత్మలు నడిపించాలా, ఆత్మల రక్షణ కొరకు వాక్యాన్ని ప్రకటించాలా, ఆత్మల రక్షణ కొరకు అద్భుతాలు చేయాలి తప్ప అద్భుతాల కోసమే కోటాలు పెట్టకూడదు. మీకు అర్థమవుతుందా? అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అద్భుతాల కొరకే కూడికలు ఏంటండి? కూడికలో అద్భుతాలు జరుగుతాయి. ఇప్పుడు యేసుప్రభు పరిచర్య చేస్తున్న మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఆయన సమాజ మందిరంలో బోధిస్తూ ఉండగా అని ఉంటుంది, అవునా కదా? లేదా మార్గ మధ్యలో వెళుతూ ఉండగా అని ఉంటుంది, అంతేనా? లేదా ఆయన వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా ఆరాధన జరుగుతూ ఉంటే ఆ ప్రాంతానికి నలుగురు మోసుకుని వచ్చినట్టు, అదే కదా ఉంటుంది. అంటే అర్థం ఏంటి? ఆరాధన జరుగుతున్నప్పుడు, కూడికలు జరుగుతున్నప్పుడు, సువార్త జరుగుతున్నప్పుడు, సభలు జరుగుతున్నప్పుడు ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి చేయడంలో తప్పు లేదు. కానీ పచ్చంగా ఒక కూటం పెట్టి రండి, కేవలం రోగుల కొరకే రండి అనడానికి మాత్రం దీనికి ఒక సువార్త సభ, నువ్వు బహిరంగ సువార్త సభ పెట్టావంటే ఎలా పెట్టాలి అని అంటే వాక్యాన్ని ప్రకటించడానికి పెట్టాలి. ఏం ప్రకటించడానికి? ఎందుకని? దేవుడు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఏం ప్రకటించమన్నాడు అంటే సర్వలోకానికి వెళుతున్నప్పుడు ఏం ప్రకటించాలా? సువార్తలో భాగంగా అద్భుతాలు జరుగుతాయి, అవునా కాదా? కానీ పచ్చంగా ఇదే పెడుతున్నారు. వాక్యం ఏముండదు అక్కడ, వాక్యం కూడా చెప్పరు. ఎలా విశ్వాసాన్ని పెంపొందించుకోవాలో చెప్పరు, ఎలా ఆత్మీయంగా బలపడాలో కూడా చెప్పరు. మరి ఏం నేర్పుతున్నాం మనం సమాజానికి? మీకు అర్థమవుతుందా? ఏం నేర్పుతున్నాం అని అంటే, దేవుడి దగ్గరకు వచ్చేయండి, మీరు భయంకరమైన దుర్మార్గులైన పర్లా, మీకు పిల్లలు ఇచ్చేస్తాడు, అద్భుతాలు జరిగిపోతాయి, అన్నీ జరిగిపోతాయి. ఇదే కదా ఇప్పుడు చెప్తున్నారు. అంటే ముందు హృదయంలో ఏం పెరగాల? గట్టిగా చెప్పండి. యేసయ్య ప్రతి సందర్భంలో ఒకే మాట చెప్పాడు, మీ విశ్వాసమే అన్నాడు ఆయన. ఇప్పుడు కూడా పౌలు బర్నబా ఏం చెప్పారు? అతని హృదయంలో విశ్వాసం ఉన్నట్లు గ్రహించారట. ఏమున్నట్టు? విశ్వాసం ఉన్నట్టు గ్రహించారు. అంటే విశ్వాసం ఉంది కాబట్టి అతనికి ఏమొచ్చిందండి? స్వస్థత వచ్చింది. అంటే ఇది పర్టికులర్గా క్యాజువల్గా జరిగిపోయిందా? పచ్చంగా కూటమిటి చేశారా? ఎలా జరిగింది? యేసయ్య కూడా బోధిస్తున్నప్పుడే జరిగాయి. అంటే క్యాజువల్గా మందిరంలో ఆరాధన జరుగుతున్నప్పుడు జరిగిపోతాయి. సువార్త సభలు పెట్టినప్పుడు, ఆ సువార్త సభలో దేవుడే మాట్లాడినప్పుడు, దేవుని అభిషేకమే ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు అక్కడ కూడా ప్రార్థన చేస్తున్నాం కదా మనం. అక్కడ జరగలేదా? మీరు ప్రార్థన చేసినప్పుడు వర్షాలు ఆగలేదా? ఇన్ని అద్భుతాలు క్యాజువల్గా జరిగిపోయాయి. పని కట్టుకుని ఈరోజు వర్షం వస్తుంది కాబట్టి అద్భుతం చేయడం కొరకే ఈ కూడిక అని పెట్టామని ఎప్పుడైనా? అంటే కూడిక పెట్టాం అంటే బహిరంగ సభలు ఎక్కడ పెట్టుకుని? ఇప్పుడు సమాజ మందిరాల్లో రకరకాల కూడికలు పెట్టుకుంటారు, తప్పు కాదు. కానీ బహిరంగంగా కూడికలు పెట్టినప్పుడు దేనికోసం పెట్టాలా?
ఆత్మల పంట కోయడానికి. ఏ పంట కోయడానికి? ఆత్మల రక్షణ కొరకే. అది ఒక దైవజనుడి గోల్ అయి ఉండాలా. ఆ సభలు పెట్టించే వ్యక్తి, ఖర్చు పెట్టే వ్యక్తి గోల్ కూడా అది అయి ఉండాలా. అది కాకుండా వీటి కొరకు, నేను మళ్ళీ చెప్తాను, ఇలాంటి సభలు జరుగుతూ ఉంటే అన్నీ జరిగి తీరతాయి, దాంట్లో సందేహం. ఇవన్నీ ఎవరు చేస్తారు? ఎవరు చేస్తారండి? అందుకే ప్రతిసారి నేను ఒక పోస్ట్ పెట్టినప్పుడు చివరిలో ఒక మాట ఉపయోగిస్తాను. తెలుసా? సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే కలుగునుగాక, ఆమెన్. ఆ పదం ఎందుకు పెడతాను తెలుసా? ఏ పోస్ట్ పెట్టినా ఆ పదం ఎందుకు పెడతాను అంటే నాకు తెలుసు, ఆ సమస్త ఘనత, మహిమ ఎవరికి చెందాలా? శ్యాముకు కాదు. ఎవరికి చెందాలా? అలనాడు మోషే దొంగిలించాడు, దేవుని కోపం వచ్చింది, నువ్వు కనాను చేరవు అన్నాడు. అలనాడు హేరోదు దొంగిలించాడు, పురుగులు పడి వచ్చాడు. కానీ పౌలు, బర్నబా మాత్రం ఆ సాహసాన్ని, అసలు వాళ్ళు చేసిన అద్భుతాలు ఎవరైనా చేశారండి? ఇన్ని గొప్ప అద్భుతాలు చేసి ఎన్ని సంఘాలు కట్టాడు. ఇప్పుడు పౌలు చేసిన పని ఏంటో తెలుసా? ఆత్మల్ని కట్టుకుంటూ సంఘాన్ని కట్టుకుంటూ వెళ్ళాడు. ఎవరు? సంఘాలు కట్టుకుంటూ వెళ్ళాడు. సంఘం ప్రతి చోట సేవకులు నియమించుకుంటూ వెళ్ళాడు. అద్భుతమైన సువార్త పరిచర్య చేసుకుంటూ వెళ్ళాడు. ఈ సువార్త పరిచర్య భాగంగా చాలా అద్భుతాలు చూశాడు లేదా? దెయ్యాలు కూడా వదిలించాడు లేదా? ఇప్పుడు ఏం చేస్తున్నారు? దెయ్యాలు వదిలించడానికి ఒక కూటం, ఒక కూడిక, దెయ్యాలు వదిలించే కూడిక అంట. ఆడు మాట్లాడుతూ ఉంటాడు, నీ పేరేంటి? వాడు అడుగుతా, అది నిన్ను ఎవడు అడగమన్నాడు రా నాయన? నాకు అర్థం కాని విషయం అంటే, అలనాడు ప్రధాన యాజకుడు కొడుకులు కూడా అడిగారంట, నీ పేరేంటి? సునామములో ఉచ్చాటన చేస్తున్నా అంటే చిత్తకొడేసి పట్టుకుని. అసలు నేను అనుకుంటాను, ఈ దొంగ బోధకులు కూడా ఒక దెయ్యం వచ్చి చిత్తకొడేస్తే దొంగ బోధకులను తేలిపోద్ది అక్కడ. నిజమా కాదండి? అది చేయికే ప్రాబ్లమ్స్ అన్నీ. ఆ రోజున కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు దెయ్యాలు, ఇప్పుడు పౌలు గారు వదలగొట్టారు, కానీ పౌలు గారి పేరు చెప్పి వీళ్ళు కూడా రెడీ అయిపోయారు, ఒళ్ళు మండిపోయిన దానికి. ఇప్పుడు దెయ్యానికి కోపం వచ్చింది, నువ్వెవడరా? అసలు ఎంత అవమానం అండి అది. ఒక దెయ్యం వచ్చి నువ్వెవడరా? పౌలు గారు తెలుసు, గొప్ప పాస్టర్ గారు ఆయన ప్రకటిస్తున్న దేవుడు నాకు తెలుసు, మధ్యలో నువ్వెవడవే అని ఒక దెయ్యం ప్రశ్నించిందా లేదా? ఎంత అవమానం అండి అది. ఒక పాస్టర్ గారిని ఒక దెయ్యం అడిగితే ఎంత అసహ్యంగా ఉండదు. పైగా మీరు ఇవి చూడండి, మీరు ఇలాంటి వీడియోస్ చూడండి, మన పాస్టర్సే. ఎందుకంటే విమర్శించాలి, తప్పదు. ఈ బలిపేట మీద నుంచున్నప్పుడు ఖచ్చితమైన విషయాలు చెప్పి తీరాలా. ఇప్పుడు ఆడు ఎలా మాట్లాడుతుంది తెలుసా? ఏదో క్రైమ్ స్టోరీస్ ఉంటాయి, టీవీ నైన్లో క్రైమ్ స్టోరీస్ వచ్చి ఆడు ఎలా మాట్లాడుతున్నావు కొంచెం అవి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను, నాకు రావట్లేదు. కానీ ఆడు అడగడం చాలా వెరైటీగా అడుగుతున్నారండి. వాళ్ళు, నీ పేరేంటి? నువ్వెక్కడి నుంచి వచ్చావు? ఎందుకు వచ్చావు? అది ఈడే పెద్ద దెయ్యంలా మాట్లాడుతున్నాడు. నాకు అసలు ఆడికి దెయ్యం పట్టిందా, ఈ పాస్టర్కి దెయ్యం పట్టిందా అర్థం కాదు నాకు. అంటే మాట్లాడుతున్నాడు, ఎవడు మాట్లాడమన్నాడు నిన్ను? అవసరమా? ప్రార్థన చేయించి మీకు అర్థమవుతుందా అంటే వీళ్ళే ఏదో క్రైమ్ రిపోర్టర్స్ లాగా, భూత వైద్యుల్లాగా ఈ పట్టుకుని ఏదో సీసాలో బంధిస్తా అన్నట్టుగా వీళ్ళు కూడా అదే చేస్తున్నారు. ఇప్పుడు ఎంత ఆశ్చర్యకరమైన మనిషి. వెళ్ళేవాళ్ళు కూడా బుద్ధి జ్ఞానం ఉండట్లేదండి. నువ్వు వెళుతున్న స్థానిక దైవజనుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకున్న దైవం వదులుద్ది, అవునా కాదా? అంటే అద్భుతాలు చేయాలనుకుంటే ఎవరి ద్వారానైనా దేవుడు చేయగలడు కదా. అలాంటప్పుడు ఎందుకు ఇలాంటివన్నీ నమ్ముతూ ఉంటారు నాకు అర్థం కాదు. అసలు చెప్పే సాక్ష్యాలు చెప్తుంటే అసహ్యం అనిపిస్తుందండి, చాలా చిరాకు అనిపిస్తుంది. ఇంకోటంటే పొట్ట తగ్గాలని ప్రార్థన చేయమంటే ప్రేయర్ ఆయిల్ పొట్టకు రాసుకున్నాడంట, 6 ప్యాక్ వచ్చేద్దంట ఇప్పుడు అడిగి. అని నాకు అర్థం కాదు. అంటే ఇప్పుడు నువ్వు పంది పిల్లలాగా తినేసి పొట్ట పెంచేసి మళ్ళీ దానికంటే అయ్యగారు ఇచ్చిన ప్రేయర్ ఆయిల్ తెచ్చుకున్నాను, పొట్టకు రాసుకున్నాను, రాయగానే నా పొట్ట 4 ఇంచులు లోపలికి వెళ్ళిపోయిందంట. ఇదేమి సాక్ష్యం అండి? చాలా దరిద్రమైన సాక్ష్యాలు కదా. అంటే నువ్వు ఇప్పుడు పొట్ట తగ్గాలంటే ఏం చేయాలా? తిండి తగ్గించు, డైటింగ్ చేయి, ఎక్సర్సైజ్ చేయి, జిమ్కి వెళ్ళు, ఏదైనా చేయి, తగ్గుద్ది. ప్రార్థన చేస్తే పొట్ట కరుగును గాక అని ఎక్కడనుందా? అసలు అక్కడ బైబిల్ చరిత్రలో ఎక్కడన్నా పొట్టలు తగ్గించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అరే, ఆత్మల కోసం ప్రార్థన చేయాలి, పొట్ట కోసం ప్రార్థన చేయడం ఏంటి? కుంటుకాల కోసం బాగుపడాలి, గుడ్డివాడి కోసం ప్రార్థన చేయాలి, క్యాన్సర్ పేషెంట్ కోసం ప్రార్థన చేయాలి, పిల్లలు లేని వాడి కోసం ప్రార్థన చేయాలి, జుట్టు కోసమును, పొట్ట కోసము, వంకర పళ్ళ కోసం. డాక్టర్ దగ్గరికి వెళ్తే వంకర పళ్ళు సరి చేస్తారుగా, తీసి ఇంకో డెంటల్ క్లినిక్కి వెళ్తే పెడతాడుగా. దీనికి మళ్ళా కూడా ప్రేయర్ ఆయిల్ రాసుకున్నారంట పళ్ళుకి. నిజమండి, సరదా కాదు. పొట్టక ప్రేయర్ ఆయిలు, పళ్ళుకి ప్రేయర్ ఆయిలు. ఇంకే నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ వాడేస్తావు ప్రేయర్ ఆయిలు. బైబిల్ ఏముంది? మీలో ఎవరికైనా జబ్బు కలిగినా, రోగం కలిగినా పెద్దలు వచ్చి నూనె రాసి ప్రార్థన చేయాలి. తప్పు కాదు. కానీ ఎక్కడ పడితే అలా వాడేచ్చా?
పొట్టకి, పళ్ళుకి, ముక్కుకి, దానికి వాడటం ఏంటి అసలు? మీకు అర్థమైందా? ఇప్పుడు ప్రేరాలు తెచ్చి జుట్టు పోసుకుంటే జుట్టు పెరిగిపోద్దా? ఇప్పుడు బాగా ఆలోచించండి. ఇప్పుడు ఈ అద్భుతాలు చేసి జుట్టుకు రాసి ఆయన ఇగ్గేటి తిరుగుతాడు, నిజమే కదా? అని ఈడు జుట్టు ఎలా రప్పిస్తాడు నాకు అర్థం కాదు. అసలు ఇలాంటి సాక్ష్యాలు ఎలా చేయొచ్చా? ఇలాంటి కొరకు ప్రార్థన చేయొచ్చా? నేను ఒక సిస్టర్ ఫోన్ చేశాడు, అన్ని కట్ చేశాడు, కోపం వచ్చి. ఓ సిస్టర్ ఫోన్ చేసి ఏమంటారంటే, అన్నయ్య నా కొరకు ప్రార్థన చేయండి అన్నయ్య అంది. సరే అమ్మ ఏంటి చెప్పానంటే, నేను హైదరాబాద్ వెళ్ళిన అన్నయ్య, నన్ను పెళ్లి చేసుకుంటున్న అబ్బాయి నన్ను కలవలేదు అన్నయ్య అని అంది. ఎలా పరిచయం అమ్మ? ఫోన్ ద్వారా పరిచయం అట. ఫోన్ ద్వారా పరిచయం అయితే అమ్మగారు ఆడికి వెళ్ళిపోయారట. ఆడికి వెళ్ళిన తర్వాత ఆడు చీట్ చేసి రాలేదట. ఇప్పుడు ఆడు రావాలని ప్రార్థన చేయాలంట. అప్పుడు అమ్మ అరేంజ్ మ్యారేజా అన్నాం. మరి మనం అడుగుతాం కదా, ఇంకా కొంచెంసేపు ఉంటే ఎక్స్ప్లెనేషన్ అడుగుతుంది. మరి అన్న కట్ చేశాడు కానీ మామూలుగా అడిగాను నేను. అడిగితే లేదని లవ్ మ్యారేజ్ అంటే దేని ద్వారా పరిచయం? ఫోన్ ద్వారా పరిచయం అంట. దేని ద్వారా? ఇప్పుడు మేమేం చేయాలా? ప్రభా ఇన్స్టాగ్రామ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా పరిచయం అయ్యాడు ప్రభా, వాళ్ళిద్దరు దగ్గర అయిపోయారు ప్రభా, దగ్గరికి రప్పించే ప్రభా, పెళ్లి చేసే ప్రభా. ఇలాంటి దుర్మార్గమైన ప్రార్థన ఏం చేయాలా? అసలు ప్రేయర్ రిక్వెస్ట్ అంటే ఎందుకు చేయాలా? ప్రేయర్ రిక్వెస్ట్లు కూడా వాల్యూ లేకుండా పోయింది, అవునా కాదా? ఇప్పుడు ఒక దైవజనుడి దగ్గర ప్రేయర్ రిక్వెస్ట్ అడుగుతారంటే ఎలాంటి రిక్వెస్ట్ అయ్యి ఉండాలి అది? అప్పుడు ఏం అడగాలి తెలుసా? నేను చేసిన తప్పు అన్నయ్య, నేను చేసిన తప్పు, పనికి మాలిన పని చేశాను, బుద్ధిహీనమైన పని చేశాను, నన్ను క్షమించమని ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన చేస్తాను. అంటే చేసే వాళ్ళకి జ్ఞానం లేదు, చేయించుకునే వాళ్ళకి. అంటే ప్రేయర్ రిక్వెస్ట్ ఏది పడితే అది ఇలానే ఉన్నారండి. దిక్కుమాలిన సాక్ష్యాలు వినబడుతున్నాయి ఈ దినాన. చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకు ఈరోజు క్రైస్తవ్యం ఎందుకు స్ప్రెడ్ అవ్వట్లేదంటే, వాక్యం స్ప్రెడ్ అవ్వట్లా, అద్భుతాలు స్ప్రెడ్ అవుతున్నాయి, ఈ దరిద్రాలు స్ప్రెడ్ అవుతున్నాయి. ఖచ్చితమైన వాక్యాన్ని బోధించే సేవకుల దగ్గరికి వెళ్ళాలా, ఖచ్చితంగా విశ్వాసాన్ని పెంపొందించుకునే సేవలో మనం ఉండాలా, అలాంటి సంఘానికి వెళ్ళాలా, అలాంటి నాయకుడి దగ్గర, అలాంటి సేవకుడి దగ్గర మనం ఉండాలా. అట్టుపల్లి ఎవడే వెళ్ళిపోవడం, యాపిల్స్కి వెళ్ళిపోవడం, బూడిదిస్తే వెళ్ళిపోవడం, ఇసుకిస్తే వెళ్ళిపోవడం, నీళ్ళు ఇస్తే వెళ్ళిపోవడం. ఆయన ఎవరో యెరూషలేము వెళ్ళారంట, యెరూషలేము నుంచి అంట యెరూషలేము మట్టి తెచ్చాడంట. అద్భుతాలు జరుగుతాయి, మట్టి నెత్తి మీద వేసుకోమంటాడంట. నిజమండి, వీళ్ళకి బుద్ధి లేదు. అయ్యా మట్టి ఎంత అండి అయ్యగారు? ఆ మట్టి కొనేసుకుంటున్నాడు. ఈ నిజంగా ఇశ్రాయేలు నుంచి తెచ్చాడో, ఈ మధ్యలో ఎక్కడో మట్టి తెచ్చాడు, ఎవడు తెలుసు? మట్టి రంగు ఎరుపు ఉంటుంది, తెలుపు ఉంటుంది, ఇసుక కలర్లో ఉంటుంది, ఇంకా వేరే కలర్ ఉంటుందా? వీడు ప్యాకెట్లు చేసి యెరూషలేము నుంచి తెచ్చిన ఇసుక, యెరూషలేము నుంచి తెచ్చిన మట్టి, దేవుడు ఆయన పాదాలు తాకిన, ఆయన పాదాలు స్పృశించిన ఆ మట్టి కొనేసుకోండి. ఇప్పుడు వీడు యెరూషలేము వెళ్ళి వచ్చిన ప్యాకేజీ డబ్బులు అంతా ఈ మట్టిలో వచ్చేసినాయి. నిజమే, నేను సరదాగా చెప్పట్లా. ఇప్పుడు ఈ మట్టి అట్టుకెళ్ళి ఇంటికి వెళ్ళి, ప్రభువా నా కళ్ళు స్వస్థపరచు ప్రభువా. అరే ఇసుక చచ్చిపోతాం, మట్టి వేసుకుంటే నోట్లో పోసుకో, చచ్చి ఊరుకుంటుంది, అమ్మ వదిలిపోద్ది. నిజమే, నోట్లో పోసుకో, నెత్తి మీద పోసుకుని. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అసలు క్రైస్తవ సమాజం ఎటు వెళ్ళిపోతుందండి? ఎటు వెళ్ళిపోతుంది? ఎవరికి ప్రార్థించాలి మనం? ఎవరు ప్రార్థించాలి? దేవునికి ప్రార్థించాలి. మట్టి అమ్మేస్తున్నారు, ఇసుక అమ్మేస్తున్నారు, మ్యాట్లు అమ్మేస్తున్నారు, క్యాలెండర్లు అమ్మేస్తున్నారు. అంటే క్యాలెండర్ ద్వారా కూడా అద్భుతాలు జరుగుతాయంట. దేని ద్వారా? ప్రభు నాకు ఏడి ఎప్పుడు రాలేదు ప్రభు, నేను కూడా కట్ల క్యాలెండర్ అమ్మేసుకుంటే వాళ్ళు డబ్బు వచ్చేది సువార్తకే. క్యాలెండర్ అంటే మొహం మీద పెట్టుకుంటే స్వస్థ వచ్చేద్దంట. అసలు ఏంటో నాకు ఈ బాధలు ఏంటో, ఈ నమ్మే పరిస్థితి ఏంటో అర్థం కాని పరిస్థితి. అంటే దేవుని మహిమను క్యాలెండర్కి ఇచ్చావా? దేవుని మహిమను మట్టికి ఇచ్చావా? దేవుని మహిమను ఆయిల్కి ఇచ్చావా? దేవుని మహిమను కర్చీఫ్కి ఇచ్చావా? దేవుని మహిమను అట్టుపల్లికి ఇచ్చావా? దేవుని మహిమను యాపిల్స్కి ఇచ్చావా? దేవుని మహిమను దేవసేవకుడికి ఇచ్చావా? ఆలోచించండి. ఇలాంటి దిక్కుమాలిన బాధలు జరుగుతూ ఉంటే దాని వైపుకు పరిగెడుతున్నారు. ఏమనాలి? క్రైస్తవ్యాన్ని హృదయంలో బాధ అనిపిస్తుంది. ఒకప్పుడు గొప్ప గొప్ప సేవలు ఇవి చేయలే. వాళ్ళు ప్రజలకు ఏం తీసుకెళ్లారు తెలుసా? రండి వినండి రక్షణ, ఇదే చెప్పారు. ఇదే క్యాప్షన్ నాకు వినబడింది. నా కళ్ళ ముందు నిలబడిన ప్రతి దైవజనుడు కూడా వాక్యం కొరకు అహర్నిశలు ప్రయాసపడ్డారు, సువార్త సభల కొరకు ప్రయాసపడ్డారు. కానీ ఈనాటి ప్రజలు కూడా చెప్తున్నా, వాక్యాన్ని నమ్మండి, వాక్యం ద్వారా అద్భుతాలు అయితే జరుగుతాయి. ఏ సేవకుడు ప్రార్థన చేసినా అద్భుతాలు జరుగుతాయి, ఆ వరాలు దేవుడిస్తే. అంతేగాని దీని కొరకు పరిగెట్టి వాక్యాన్ని మాత్రం నిర్లక్ష్య పెట్టడానికి మీకు అర్థమవుతుందా? అలా నిర్లక్ష్యపరిచిన మోషే కనాను చారల, నిర్లక్ష్యపరిచిన హేరోదు పురుగులు పడి
గుర్తుపెట్టుకోండి, అక్కడికి పరుగులు పెట్టకండి, దేవుని మందిరానికి రండి. ఏ అద్భుతాలైనా ఎవరు చేయగలరు? ఇది వదిలేసి వెళ్ళిపోకండి, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోండి. అక్కడ స్వస్థలు జరుగుతున్నాయి, ఇక్కడ స్వస్థలు జరుగుతున్నాయి, అక్కడ గొప్ప కార్యాలు వద్దు. నీకు విశ్వాసం ఉంటే నువ్వు వెళుతున్న స్థానిక మందిరంలో కూడా జరగవా? ఇవి క్యాజువల్గా జరిగేవండి. నేను మళ్ళీ చెప్తున్నా, క్యాజువల్గా జరిగే, ప్రత్యేకంగా జరిగేవి మాత్రం కాదు. దేవుడు చేస్తాడు, చెయ్యగలిగిన. ఇప్పుడు మీరు ఎవరు నమ్మాలా? మేమేం చెప్పాలా? మేము మిమ్మల్ని స్వస్థపరచాలా అనాలా? మిమ్మల్ని స్వస్థపరిచేది ఎవరని చెప్పాలా? మిమ్మల్ని బలపరిచేది ఎవరని చెప్పాలా? మిమ్మల్ని పరలోక రాజ్యాన్ని నడిపించేది ఎవరని చెప్పాలా? మీ సమస్యలు తీర్చేది ఎవరని చెప్పాలా? మీ పరిస్థితులు, మీ కుటుంబ పరిస్థితులు బాగుపరిచేది ఎవరని చెప్పాలా? ఇదే కదా మేము చెప్పాల్సింది. మీకు అర్థమవుతుందా? అందుకే మనం పాడుకున్నాం, సింహాల బోనైనను సంతోషంగా వెళ్ళారు, ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము అని ఉంది. ఏ హస్తము? మళ్ళీ చెప్పండి. ఆ పాటలు అదే ఉంది కదా. సింహాల బోనికైనా వాళ్ళు ఎలా వెళ్ళారట అంటే వాళ్ళకి ఏం తెలుసు? వాక్యం తెలుసు. వాళ్ళకి ఏం తెలుసు అండి అంటే దేవుడు రక్షిస్తాడని తెలుసు. సింహాల బోనికి వెళ్ళిపోయారు. వెళితే ప్రార్థించిన వెంటనే దైవ సేవకుడు వచ్చి రక్షించలా. దేవుని హస్తం ప్రార్థించిన వెంటనే రక్షించే. చెప్పండి, ఇప్పుడు మనం రక్షించేది ఎవరు? బలపరిచేది ఎవరు? పరిగెడుతున్నారా? అలాంటి దిక్కుమాల అద్భుతాలకి దిక్కుమాల విషయాలు కాదు. ప్రభా, నీ ఆత్మలో బలపడే సామర్థ్యాన్ని నాకు వాకరించని ప్రార్థన చేద్దాం. ఈ వాక్యం వింటున్నా నీవెవరైనా సరే, అక్కడ పరిగెట్టి ఇక్కడ పరిగెట్టి, ఒకవేళ నీవు సేవకుడువా, మట్టమ్ముకుని నీ ఇష్టానుసారంగా పరుగులు పెట్టే స్థితి కాదు. అలనాడు మోషే ఎందుకు కనాను చేరలో తెలుసా? ఆయన పరిశుద్ధతను సన్మానించలా. ఆయనకి ఇవ్వాల్సిన మహిమను ఇవ్వకుండా నీవే గొప్పవాడు అనుకునే పరిస్థితులు నీలో ఉంటే, అలనాడు పౌలు బర్నబా, అయ్యా ఎందుకు చేస్తున్నారయ్యా అని బట్టలు చింపుకుని ప్రాధేయపడి ప్రభు సువార్తను ప్రకటించారు. జీవము కలిగే దేవుని వైపు తిరగండి అని చెప్పారు. ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు జీవం గల దేవుని వైపు తిరుగుతున్నావా? అట్టుపల్లి వైపో, యాపిల్ వైపో, బూడిద వైపో, మట్టి వైపో, రకరకాల వైపో తిరగడానికి ఇష్టపడుతున్నావా? వాక్యంలో నిలబడు, ప్రభు కొరకు నిలబడు. ప్రభువా, నీలో నిలబడితే కుంటి వాళ్ళని బాగు చేసావు, గుడ్డి వాళ్ళని బాగు చేసావు, కుటుంబ సమస్యలు విడిపించావు, అద్భుత కార్యాలు చేసావు. ఇవన్నీ మందిరానికి వెళ్తే క్యాజువల్గా జరిగే. నాలో విశ్వాసం ఉంటే దైవ సేవకుల ద్వారా మీరు జరిగిస్తావు. కానీ వాటి వైపు కాక అద్భుతాల వైపు పరిగెట్టాను, వాటి వైపు కాక రకరకాల ఆకర్షణ వైపు పరిగెట్టాను. ఈ రాత్రి నాతో మాట్లాడుతున్నప్పుడు, దేవా నీ వాక్యం వైపుకే నీకు మహిమనివ్వాలి ప్రభువా. నా దేవుడు చేస్తున్నాడు, దైవ సేవకుడు కాదు, నా దేవుడు చేస్తున్నాడు. ఈరోజు ఈ రాత్రి ఈ మాటలు విన్నప్పుడు చిన్న ప్రార్థన చేయండి. నీ కొరకు ఒక దైవ సేవకుడిగా ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ రాత్రి మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. అలనాడు దేవా, ఇదిగో తండ్రి, కేవలం మోషే భూమి మీద ఉన్న మిక్కిలి సాత్వికుడే అయినప్పటికీ కూడా ప్రభు చిన్న మాట, ఆ మాట అతని కనానుకు చేరకుండా మార్చేసింది. కనాను చూడగలిగాడు కానీ చేరలేకపోయాడు. కారణం ప్రభు, మేము బండ నుండి నీళ్లు రప్పించాలా అని అడిగాడు. ప్రభు, అద్భుతాలు చేసేది మేము కాదు. ఒకళ్ళు అద్భుతమైన వాక్యం ప్రకటిస్తున్నప్పుడు ఎన్నో హృదయాలు మార్చబడుతున్నాయి, ఎంతోమంది కట్టబడుతున్నారు, కుటుంబాలు కట్టబడుతున్నాయి. ప్రభు, ఎంతోమంది హృదయాలు పాప నుంచి విడిపించబడుతున్నారు, ఎంతోమందికి పిల్లలు లేని వారు పిల్లలు పడుతున్నారు, ఎంతోమంది అద్భుతాలు జరుగుతున్నాయి. కారణం ఇవన్నీ మీరు మాత్రమే చేస్తున్నారు. ప్రభు, నిలబడిన నాలో ఏం లేదు. మీ ఆత్మాభిషేకం లేకపోతే సంసోను జీరో. మీ ఆత్మాభిషేకం లేకపోతే దేన సేవకుడిగా నేను జీరో. మీ ఆత్మాభిషేకం లేకపోతే ఏ సేవకుడైనా జీరో. ప్రభు, అద్భుతాల మీద కాదు, నీ వాక్య పునాదిపై మా జీవితాలను కట్టుకునే కృప మాకు దయచేయండి. అద్భుతాలంటే పరిగెడుతున్నాం, హృదయాన్ని మార్చుకోవట్లా, బ్రతుకును మారే సందేశం మాకు కావాలా. విశ్వాసంలో నిలబడి సమస్యలు ఎదురొడ్డగలిగే వాక్య తలాంతో మా హృదయంలో ఉండాలి. వాక్యాన్ని హృదయంలో పెంపొందించుకుని మాత్రమే ముందుకి కొనసాగే కృప మా అందరికీ దయచేయమని. ఒకవేళ ఇప్పుడు వరకు అవివేకంగా ప్రవర్తించామా, నేను కాబట్టి పాడగలుగుతున్నా, నేను కాబట్టి వాక్యం చెప్పగలుగుతున్నా, నేను కాబట్టి అద్భుతాలు చేయగలుగుతున్నా అని ఎవరైనా, ఈ వాక్యం విన్న సేవకులు ఎవరైనా నీ మహిమను దొంగిలించే పరిస్థితిలో ఉంటే, ఈ వాక్యం విన్నప్పుడైనా బ్రతుకును మార్చుకుని
జీవమగలిగిన దేవుని నమ్మండి, ఆయన సమస్త కార్యాలు చేయగలరు. ఈ వర్తమానం ప్రకటించే భాగ్యం ప్రతి సేవకునికి దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తే అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సాహసము సన్నిధి కూడా వచ్చిన బిడ్డలకును, వాక్యం టీవీ ద్వారా వర్తమానం బిడ్డలకును ఈ పరిచర్యకు నిరంతరం తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ 2 అంచెల ఖడ్గం అనే యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మీరు వీక్షిస్తూ ఎంతమంది బలపడుతున్నారు, ఇప్పటికే ఎన్నో కుటుంబాలు కట్టబడ్డాయి, ఎంతోమంది యవన బిడ్డలు మార్చబడ్డారు. అలాంటి భారభరితమైన సువార్త పరిచర్య కొరకు మరి ఈరోజు సహకరించిన కొరపాటి వెంకట్రావు గారు, వారి కుటుంబాన్ని బట్టి నేను ఎంతో దేవుడిని స్తుతిస్తున్నాను. మరి వారి కొరకు, వారి కుటుంబం కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. మీరు అందరూ కూడా ఈ ప్రార్థనలు ఏకీభించండి. మహాపరిశుద్ధుడా, మీ పరిశుద్ధ నామానికి వందనాలు ప్రభువా. మరి కొరపాటి వెంకట్రావు గారు, తిరుగుడుమెట్ట ప్రభు, తాలిపూడి మండలం, ఆ ప్రాంతం నుంచి ఈ సువార్త అనేక మంది హృదయాలను బలపరచాలి, అనేక మందిని మార్చాలనే ఉద్దేశంతో మరి వారి గుప్పులు విప్పి ఈ పరిచర్య కొరకు సహకరించారు. దేవా, ఎంతైతే ఈ పరిచర్య కొరకు గుప్పులు విప్పారో అంతకంతకు రెట్టింపు ఆశీర్వాదంతో ఆ కుటుంబాన్ని నింపండి ప్రభు. వారి కుటుంబంలో బిడ్డలు సమస్తాన్ని మీరు దీవించి ఆశీర్వదించి బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ వెంకట్రావు గారు వారి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఇంకా మీలో ఎవరైనా అన్న ఈ పరిచర్య ద్వారా మేము ఎంత ఆత్మీయంగా బలపడుతున్నాం, మాలాంటి అనేక మంది బిడ్డలు బలపడతారు కనుక ఈ భారభరితమైన సువార్త పరిచర్యకు మేము సహకరిస్తాం అనుకుంటే కింద ఉన్న నెంబర్లకు మీరు కాల్ చేసి తెలియపరచాలని ప్రభు పేట తెలియజేస్తున్నాను. మరొకసారి ఈరోజు ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమానికి సహకరించిన కొరపాటి వెంకట్రావు గారు, వారి కుటుంబానికి ఒక సేవకుడిగా ఈ బేతెల్ మినిస్ట్రీస్ తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియజేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచర్య కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియజేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.